ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. నేను బ్రహ్మేశ్వరి, ఏలూరు. ఈ రోజున నేను శ్రీమత్ శంకర భగవత్పాదుల వారి భజ గోవిందం, మోహముద్గరం అంటారు, దాన్ని పఠిస్తున్నాను. ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి శిష్యులతో కాశీ పట్టణంలో గంగా తీరాన వెళ్తున్నారట. వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్న ఒక వృద్ధిని చూడడం తటస్థించింది. వయస్సు గతించి చావు దాపురించిన వృద్ధాప్యంలో కూడా ఆ మానవుడు దైవ చింతన గురించి తలపెట్టకుండా ఏదో వ్యాకరణ సూత్రాన్ని వల్లు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు, కాలం వ్యర్థం చేస్తున్నాడు అనే ఆవేదనతో ఆదిశంకరాచార్యుల వారి నుంచి మోహముద్గరము అనే ఈ గేయం వెలువడింది. ఓయ్ మూఢుడా, గోవిందుని భజించు, భజింపబోయి గోవిందుని. నీ అంత్యకాలం సమీపించినప్పుడు ఈ వ్యాకరణ సూత్రం నిన్నేమి రక్షించదు సుమా అని ఈ శ్లోకాన్ని పల్లవిగా చదువుతూ 12 శ్లోకాలను శంకరాచార్యుల వారు చెప్పారట. దానిని ద్వాదశ మంజరిక స్తోత్రం అంటారు. తర్వాత ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు మళ్ళా 14 శ్లోకాలను చతుర్దశ మంజరిక అని చెప్తారు. అనంతరం ఆచార్యుల వారు ఆశీర్వాదంగా 4 శ్లోకాలని చెప్పారు. దగ్గర దగ్గర 30 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. మానవుడు సంసార మోహజాలంలో చిక్కుకొని ఏ విధంగా కొట్టుకుంటున్నాడో విపులంగా విడమరచి ఈ మోహముద్గరంలో చెప్పబడింది. తన దుస్థితిని గుర్తుంచుకొని తరుణోపాయాన్ని తెలుసుకోమన్నారు శంకరాచార్యుల వారు. దాని మార్గం ఏంటో కూడా చూపించారు. భజగోవిందం ఎలా చేయాలో కూడా చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. స్త్రీ, పురుష, పండిత, పామర, ప్రజానీకం అంతా నిత్యం గానం చేయగలిగినంత సుబోధకంగాను జనరంజకంగాను ఈ భజ గోవింద స్తోత్రం వెలిసి ఉన్నది. దీన్ని పఠిస్తున్నాను ఇప్పుడు నేను. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, గోవిందుని భజించు, గోవిందుని సేవించు, గోవిందునే భజించబోయి మూఢమతి. నీ అంత్యకాలం సమీపించినప్పుడు, ఆసన్నమైనప్పుడు నువ్వు వల్ల వేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను ఏ విధంగానూ రక్షించలేవు సుమా అని చెప్పారు ఆచార్యుల వారు. ఏదైనా ఒక భాష నేర్చుకోవడానికి వ్యాకరణ సూత్రాలు మొట్టమొదటి మెట్టు, కానీ అదే అంతిమ గమ్యం మాత్రం కాదు. ఒక వ్యక్తి తన జీవితం అంతా ఈ ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపనలో ఉంటే ఎప్పుడు పరమాత్మ వైపు దృష్టిని మళ్ళిస్తాడు? ఇక్కడ చెప్పబడిన డుకృన్కరణే అనేది ఒక వ్యాకరణ సూత్రం. ఆధ్యాత్మ పదంలో పురోగమించడానికి పనికిరాని సకల ప్రాపంచిక విద్యలను ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. లౌకిక విద్యల ప్రయోజనం పరిమితమైనది మాత్రమే. మనుజుడు ఈ ప్రపంచంలో మనుగడను సాగించుకోవడానికి మాత్రమే. మానవుడి యొక్క జీవన పరిమితి చాలా చిన్నది. అనంత యాత్రలో అతని ప్రయాణం సుదీర్ఘమైంది.
చేరవలసిన గమ్యం చాలా దూరంగా ఉంది. మృత్యువు ఏ క్షణానైనా తీసుకొని పోతుందో తెలియదు. జీవితం అంతా లౌకిక వ్యాపారాలకు పనికొచ్చే విద్యలని నేర్చుకోవడంలో ఖర్చు పెట్టేసుకుంటే, పరమాత్మని చేరే ప్రయత్నం ఇప్పుడు చేసేదెప్పుడు? భుక్తి గురించి అభ్యసించిన విద్యలేవి ముక్తిని సాధించలేవు కదా! అని ఆచార్యుల వారు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. మూఢజహీहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसिव तृष्णां यल्लभसे निजकर्मोपातं वित्तन्तेन विनोदय चित्तं भज गोविन्दं भज गोविन्दं గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, మూఢ జహీహి ధనాగమ తృష్ణం, ధనార్జన చెయ్యాలి అనే తృష్ణను నీ మనస్సు నుండి పారద్రోలు. కోరిక లేకుండా చేయబడిన నీ మనస్సులోకి సద్బుద్ధితో ఉన్న ఆలోచనలను ప్రవేశించేట్టు చెయ్యి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ వాటి వలన లభించే విత్తం ఫలితాన్ని అనుభవిస్తూ ఆనందించు అంటున్నారు ఆచార్యుల వారు. మానవుడు ఆ పరమాత్మ అంశతో జీవించిన జీవుడు. కానీ ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం వల్ల దేహ ఇంద్రియ మనోబుద్ధుల్లో తాదాత్మ్యాన్ని చెంది ఒక సంసారిగా శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వ అనుభవాలకు లోనై జనన మరణ సుడిగుండంలో కొట్టుకుంటున్నాడు. అస్థిరమైన అశాశ్వతమైన అనుభవాల గురించి వెతుక్కుంటున్నాడు. లేని వాటిని ఎలాగైనా పొందాలని తప్పిస్తున్నాడు. ఉన్న వాటిని దాచుకొని వృద్ధి చేసుకోవాలని నానా యాతనలు పడుతున్నాడు. ధనమూలం మిదం జగత్ అంటారు కదా, దాన్ని నమ్మి ఆ ధనాన్ని ఎలాగో ఒకలాగా సంపాదించాలి అనే కోరిక పెంచుకొని దాని గురించి అహర్నిశలు పాటుపడుతుంటాడు. కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలి, పొందాలి అనే తృష్ణ ఏర్పడుతుంది. ఇది కోరికల యొక్క సహజ లక్షణం. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఏ విధంగా అయినా తీర్చుకోవాలనే మూర్ఖపు పట్టుదల పెరుగుతుంది. ఈ లక్షణాలు కల వ్యక్తిని జగద్గురువు మూఢుడు అంటున్నారు. ధనం అంటే కేవలం డబ్బే కాదు, అనుభవించాలని కోరుకునే అంత విషయ సముదాయం అంతా ధనమే అవుతుంది. ధనము వస్తు విషయ సంపదలలో దోషమేం లేదు, కానీ అవి ఉపాధి సంరక్షణకు పోషణకు ఎంత అవసరమో అంతవరకు అనుభవిస్తే తప్పు లేదు. కానీ వాటిని సంపాదించి పోగు చేసుకోవాలనే తృష్ణ మాత్రం ఉండకూడదు అని ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు. నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సాధారణంగా మానవులందరికీ ఉండేది కామం. రెండో శ్లోకంలో ధనాగమ తృష్ణను వదిలేయమని చెప్పి, మూడో శ్లోకంలో స్త్రీ వ్యామోహంలో పడద్దు అని హెచ్చరిస్తున్నారు. వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి మోహావేశానికి పాల్పడద్దు. అవి కేవలం శరీరంలో మాంసము కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగా గ్రహించి మాటి మాటికి ఈ సత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అంటున్నారు. ఇక్కడ యుగ యుగాలుగా దేవ మానవ దానవ భేదం లేకుండా కామిని కాంచనాలపై ఉన్న కాంక్ష వ్యామోహమే అనేక అనర్థాలకు, హత్యలకు, యుద్ధాలకు, ఘోర కృత్యాలకు కారణమైంది. వేదకాలం నుండి కూడా ఋషులు, గురువులు, పెద్దలు ఈ వ్యామోహంలో పడకుండా జాగ్రత్తగా మెలగాలి సుమా అని హెచ్చరిస్తూనే వచ్చారు. అయితే ఈ కామిని కాంచనాలు ఏమన్నా అంత భయంకరమైనవా అంటే వాటిలో ఏమీ దోషం లేదు.
వాటిపైన వ్యక్తులు పెంచుకున్న తృష్ణ వ్యామోహమే ప్రమాదకరమైనవి. ఇక్కడ స్త్రీ యొక్క అవయవాలను పేర్కొన్నంత మాత్రాన స్త్రీ జాతిని మొత్తం కించపరిచినట్లు భావించకూడదు. సంసారం పట్ల ఆకర్షణ తెలియజేస్తోంది అది. అంగ సౌష్ఠవానికి ఆకర్షితులై పరస్పర వ్యామోహంలో పడ్డంతో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైన తోడు దొంగలే. కాబట్టి ఈ హెచ్చరిక ఇద్దరికీ వర్తిస్తుంది. అహంకారం, బలం, దర్పం, విచ్చలవిడితనం పురుషుల్లో కొంచెం ఎక్కువ కాబట్టి నిగ్రహం వాళ్ళకే ఎక్కువ అవసరం కాబట్టి ఈ విధంగా చెప్పబడింది. మొట్టమొదటి నుంచి మానవుడి అన్వేషణ దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. ఈ అన్వేషణలో ఇంద్రియాలను తృప్తిపరచడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు కనుక అనేక బాధల్లో చిక్కుకుంటున్నాడు. దుఃఖానికి అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా క్షణికమైన వాటినే శాశ్వత సుఖాలుగా భ్రమపడుతున్నావు. అజ్ఞానంతో, అంధకారంతో నిరంతర అన్వేషణ సాగిస్తున్నావు. అమూల్యమైన నీ జీవితాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుకుంటున్నావు. ఓ మూర్ఖుడా, భజ గోవిందం, పరమాత్మని స్తుతించు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. ఇంకా 4వ శ్లోకానికి వస్తే, నళిని దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు చెప్తున్నారు, తామరాకు మీద నీటి బిందువు ఎంత అస్థిరంగా ఉంటుందో, తరళమై ఉంటుందో, అలాగే ఈ జీవితం కూడా అతి చంచలంగా ఉంటుంది, చపలంగా ఉంటుంది. ఈ లోకం అంతా కూడా రోగాలతోనూ, మానసిక దురహంకార, దుఃఖ, దురభిమానాలతోనూ పీడింపు ఉంటుందని తెలుసుకో అని మొదటి శ్లోకాల్లో ధనాగమ తృష్ణను, స్త్రీ పురుషుల శారీరక అందచందాల పట్ల వ్యామోహాన్ని వదలమని చెప్పి, ఇప్పుడు అసలు మానవ జీవితమే అతి చంచలం, బుద్భుతప్రాయం, దుఃఖభూయిష్టం. కాబట్టి పరమాత్మని కొలవడం అనేది నీ గతిగా, నీ ధర్మంగా పెట్టుకో అని వేదాంత చర్చల్లో తామరాకు మీద నీటి బిందువులో ఉండాలి అని చెప్తుంటారు. అంటే ఎలాంటి సంగమం లేకుండా ఉండాలి జీవితంలో అని. నీటిలోనే పుట్టి పెరిగి నీటితోనే నిత్య సంపర్కం కలిగి ఉన్న తామరాకు నీటితో తడవబడదు కదా. అలాగే నువ్వు సంసారంలో ఉన్నా సరే సంసారం పట్ల ఎలాంటి సంగమం లేకుండా, ఆసక్తి లేకుండా జీవించు. సాంసారిక విషయాల్లో మెలుగుతున్న జ్ఞాని, స్థితప్రజ్ఞుడు, యోగి, గుణాతీతుడు, ఉత్తమ భక్తుడు అయిన వాళ్ళు ఏ విషయంలోనూ అంటబడరు కదా. ఈ తామరాకు నీటి బిందువు ఇంకో సత్యాన్ని కూడా చెప్తుంది. నీటి బిందువు జలాశయం నుంచి విడివడి అస్థిరమైన తామరాకు మీద కొంత సమయం ఉండి మళ్ళా జలాశయంలో లీనమైపోతుంది. అలాగే జీవాత్మ పరమాత్మ నుండి విడివడి అనిత్యం, అస్థిర జగత్తులో కొంతకాలం ఉండి చివరకు పరమాత్మతో సాయుధ్యం పొందుతుంది. ఈ శ్లోకంలో తామరాకు మీద ఉన్న నీటి బిందువులాగా జీవితం జారిపోయేంతటి అస్థిరత్వం ఉంటుంది మానవ జీవితం. అందుకని అసలైన ఆధ్యాత్మికత ఏంటో తెలుసుకో, పరమాత్మను సేవించుకో, మమకారం పెంచుకోకు జీవితం పట్ల అని చెప్పారు ఆచార్యుల వారు. 5వ శ్లోకం, యావత్ విత్తోపార్జన శక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యులు వారు చెప్తున్నారు, యావత్ విత్తోపార్జన శక్త, నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళ్ళు కూడా, అంటే నువ్వు సంపాదిస్తున్న అన్నాళ్ళు కూడా నీ పరివారం అంతా కూడా నీ యందు అనురాగం చూపిస్తారు. ఆ తర్వాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు నీ ఇంట్లోనే నీ క్షేమ సమాచారాలు ఎవ్వరూ అడగరు. అంత తరళమైనది, బుద్భుతం ఇది తెలుసుకో అని చెప్తున్నారు.
ఈనాటి లౌకిక జీవితంలో కఠోర సత్యాన్ని ఆచార్యుల వారు ఒక్కొక్కటిగా విడమరిచి చెప్తున్నారు. ప్రజల్లో ఎక్కువ మంది స్వార్థపరులే అనే సత్యం ఈరోజు కనిపిస్తోంది. విత్తం అంటే ధనం, సంపద. సంపద ఉన్నన్నాళ్ళు కూడా విద్యా సంపద, కళా సంపద, నైపుణ్య సంపద, సేవానిరతి, దయాగుణం, త్యాగము, దానశీలత, అధికారం, నేతృత్వం, కార్యదక్షత, ఇవన్నీ సంపదలే. ఇవన్నీ ఉన్న వాళ్ళని తమ చుట్టూ తమ కుటుంబ సభ్యులే కాక ఇతర ప్రజలు కూడా చుట్టుముడతారు, అభిమానిస్తారు, గౌరవం చూపిస్తారు, తమ తమ అవసరాలన్నీ తీర్చుకుంటారు. మంచి కళాకారుని కళను దర్శించి ఆనందిస్తారు, దానశీలుని దాతృత్వాన్ని పొగుడుతారు, అధికారి ఆదరణ పొందుతారు, నాయకుడు ఇవ్వగలిగిన నేతృత్వ లాభాన్ని పొందుతారు. ఇలా ఆ సంపన్నుల నుంచి తమకు ఏదో ఒక విధమైన ప్రయోజనం లభించేంత వరకు అతని చుట్టూ తిరుగుతారు. ముసల్తనం వచ్చింది లేదా ఇతర కారణాల వల్ల అతని నుంచి ఏమీ లభ్యం కాకపోతే ఏమవుతారు? చల్లగా జారుకుంటారు. వృద్ధాప్యం వచ్చేస్తే నీ ఇంటి వాళ్ళే నిన్ను పట్టించుకోరు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. లౌకిక సంపదలన్నీ తాత్కాలికమైనవే, శాశ్వతమైన విలువగల సంపద ఒక ఆధ్యాత్మిక సంపద మాత్రమే. అందుకని ఆ పరమాత్మని సేవించు, పరమాత్మని భజించు, నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. 6వ శ్లోకం. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంత అద్భుతంగా చెప్పారు ఆచార్యుల వారు. చెప్తున్నారు, శరీరంలో ఊపిరి ఉన్నంత వరకే ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ కుశలం అడుగుతారు. ఆ వాయువు కాస్త వెళ్ళిపోయి దేహం చల్లబడిపోయేసరికి ఆ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపే. అందుకని శరీరం వదిలేసినా సరే నీకు కొనసాగేది నీ యొక్క ఆధ్యాత్మిక జీవనం మాత్రమే అని చెప్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. శరీరం గురించి మానవుడు తన సర్వస్వాన్ని వినియోగిస్తాడు, అలంకరించి, లాలించి, పోషించి, పూజిస్తాడు. ఈ దేహాన్ని సుఖపెట్టడానికి, రక్షించడానికి, పెంచడానికి ఎన్నెన్నో మార్గాల్లో ధన సంపాదన చేస్తాడు. తన జీవితం అంతా ఖర్చు చేస్తాడు. ఇన్ని చేసినా ముసల్తనాన్ని ఆపుకోలేడు. రోగం వస్తుంది, క్షీణిస్తుంది, శరీరం నశిస్తుంది. శరీరాన్ని అలక్ష్యం చేసి కృషింపచేసి నశింపజేయాలని కాదు, కానీ మనిషికి శరీరమే ముఖ్యం కాదు. శరీరం కంటే శరీరానికి అతీతమైన శక్తి ఇంకోటి ఉంది. ఆ శక్తిని శరీరం మనం చేయాల్సిన పనులకి అత్యంత అవసరమైన పరికరం మాత్రమే. దాన్ని ఆరోగ్యంగా పోషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటారు కదా. ధర్మ సాధనలకు శరీరమే మొదటి సాధనం. అయితే అనేక జన్మల ఉత్తమ సంస్కారాల వల్ల మానవ జన్మ వచ్చింది. మోక్ష సాధనకు కూడా మానవ శరీరమే ఏకైక క్షేత్రం. భగవంతుడిచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని అజ్ఞానం వల్ల మానవుడు దుర్వినియోగపరుచుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. దేహమే దేవుడు అనుకుంటున్నాడు. దాన్నే పూజిస్తూ విలువైన ఆయుర్దాయాన్ని వెచ్చించి వృధా చేసుకుంటున్నాడు. అందుకని పరమాత్మని పూజించవయ్యా ఓ మూర్ఖుడా అని చెప్తున్నారు ఆచార్యుల వారు. 7వ శ్లోకం. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు అంటున్నారు, చిన్నపతనంలో బాల్యంలో ఆటల ఎందు ఆసక్తి ఉంటుంది. బాలస్తావత్ క్రీడాసక్త. మరి యవ్వనంలోన యువతి యువకులకి వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆసక్తి ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని శారీరక బాధలన్నీ వస్తాయి, మానసిక బాధలు వస్తాయి. దాంతో బాధల్లో కాలక్షేపం అయిపోతుంది. అయ్యయ్యో, ఆ పరమాత్మని గురించి ఎప్పుడు కూడా అనురక్తుడు కాడు కదా ఈ జీవుడు అని అంటున్నారు. జీవితం పొడుగుతా తన 24 గంటల సమయాన్ని ఏవేవో వ్యాపకాలతో నింపేస్తాడు మానవుడు. దేనందైనా
ఆసక్తి, అనురాగము, సంగము కలిగితే అది మానవుడిని గొలుసులాగా బంధించేస్తుంది. పైకి లేవనివ్వదు. బాల్యంలోనేమో ఆటపాటలంటే ఆసక్తి, ప్రౌఢ వయస్సులో సంసార బరువు బాధ్యతలు, వృద్ధాప్యంలో అనేక రకమైన దుఃఖాలు, పూర్వపు ఆశా నిరాశలు, గతించిన అధికార బలదర్పాలు, ప్రస్తుతం అనారోగ్య శక్తిహీనతలు ఇవన్నీ ఉన్నాయి కానీ జీవితం అంతా ఈ విధంగా బంధాలతో సతమతం అవుతాడు కానీ పరబ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ఈ జీవుడు ఆసక్తి చూపించడం లేదు కదా. ఇది చాలా దయనీయమైన స్థితి కదా అంటున్నారు ఆచార్యుల వారు. 8వ శ్లోకం. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహం భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు ప్రశ్నిస్తున్నారు. కాతే కాంత, నీ భార్య ఎవరు? నీ పుత్రుడెవరు? నువ్వు అసలు ఎవరి వాడివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ సంసారం అంతా అతి విచిత్రమైనది సుమా. ఈ తత్వం గురించి నువ్వు ఇప్పుడే బాగా విచారణ చెయ్యి తమ్ముడా అని చెప్తున్నారు ఆచార్యుల వారు. భార్యాబిడ్డలు, సంసారం ఇవన్నీ కూడా మానవుడి మనుగడకు అత్యవసరమైన హంగులు. వీటిని వదులుకుని పారిపోమని ఎవరూ చెప్పరు. వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం అందులో అతి విశిష్టమైనది కదా. జాతి అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి అత్యవసరమైనదిగా గుర్తించబడింది కదా. అవివాహితులు కేవలం తమ గురించే పాటుపడుతూ స్వార్థపరులుగా తయారవచ్చేమో కానీ వివాహితులు మాత్రం తమ పరివారం గురించి త్యాగాలు చేయడం ఆ, ఉండడం వల్ల సమిష్టి క్షేమం కోరే త్యాగశీలే ఉంటారు కదా. గృహస్థులకు సంఘజీవులుగా సమాజం పట్ల కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా. కానీ ఆచార్యుల వారు చెప్తోంది ఏంటంటే ఈ వ్యాపకాల్లో తగులుకొని సంసార నిర్వహణే పరమధ్యేయం అనుకుని పరమాత్మను మర్చిపోవడం, అందులోనే మునిగి తేలుతూ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం. మానవ జన్మకు పరమావధి ఏంటో, దాన్ని చేరడానికి ఏం చెయ్యాలో జాగ్రత్తగా తెలుసుకుని మెలగండి అని చెప్తున్నారు ఆచార్యుల వారు. మొట్టమొదటి ప్రశ్న, నేనెవరిని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా గమ్యం ఏంటి? నేను ఎవరికి చెందినవాడిని? నా చుట్టూ ఉన్న ఈ వ్యక్తులు ఎవరు? వీళ్ళతో నాకున్న సంబంధం ఏంటి? అనే వాటికి సమాధానాన్ని అన్వేషిస్తే మనమంతా కూడా ఒక రైలు బండిలో ప్రయాణికులు లాంటి వాళ్ళం. ఎక్కడెక్కడి వాళ్ళమో వచ్చి చేరుతాము. వాళ్ళలో కొంతమందితో సన్నిహితమైన స్నేహం ఉంటుంది. ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకుంటాం. పరస్పరం సేవలు చేసుకుంటాం. వరసలు కట్టుకుంటాము. కానీ కలిసిమెలిసి తిరుగుతుంటాం. కానీ ఎవరి సమయం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది మళ్ళా నువ్వు మాత్రమే. అందుకని పరమాత్మను సేవించు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. 9వ శ్లోకం. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎలాగ ఈ సాంసారిక తాపత్రయాల నుంచి బయటికి రావడం అంటే ఆచార్యుల వారు చెప్తున్నారు. సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం, సంఘరాహిత్యం ఏర్పడుతుంది. సంఘరాహిత్యం ఏర్పడడం వల్ల దేని మీద వ్యామోహం ఉండకుండా ఉంటుంది. వ్యామోహం లేని మనస్సు ఎప్పుడు కూడా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న ఆ మనస్సు వల్ల సత్య శోధనకు అనువైన స్థితి ఉండి జీవన్ముక్తి లభిస్తుంది అని ఆచార్యుల వారు చెప్తున్నారు. నిస్సంగత్వం అంటే దేని యందు ఏ విధమైన అనురక్తి లేకుండా ఉండడం. సంఘం అంటే అన్నిటి మీద చాలా ఎక్కువ అనుబంధం కలిగి ఉండడం. ఈ అనుబంధం విషయాలందు ఏర్పడుతుంది. సంకెళ్ళలాగా మానవుణ్ణి బంధించేస్తుంది. ప్రాపంచిక విషయాల్లో, లౌకిక వ్యాపారాల్లో తగులుకుంటున్న కొద్దీ ఈ బంధాలు ఇంకా దృఢమైపోతాయి. దీనికి విరుగుడు సత్సంగమే. సత్సంగం అంటే సజ్జనులతో, సద్గ్రంథాలతో, సచ్చింతనలతో, సత్కర్మలతో, సత్స్వరూపునితో, పరమాత్మతో సంపర్కం ఏర్పరచుకోవడం.
సత్సంగం మానవుడికి ఎనలేని మేలుని చేస్తుంది. సత్సంగం మహిమలను గురించి అనేకమైన కథలు కూడా మనకున్నాయి. సత్సంగం జీవన్ముక్తికి ప్రథమ సోపానంగా ఈ శ్లోకంలో చెప్పారు ఆచార్యుల వారు. సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వంతో నిర్మోహత్వం వస్తుంది. మోహం ఎప్పుడైతే పోతుందో నిశ్చల తత్వం వస్తుంది. ఆ నిశ్చల తత్వం వల్లే జీవన్ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. 10వ శ్లోకం. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్వే కః సంసారః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇందులో ఆచార్యులు వారు చెప్తున్నారు, వయస్సు గతే, వయస్సు గతిస్తే, యవ్వనం క్షీణిస్తే ఇంకా కామ వికారం ఉండదు కదా. నీరు ఎండిపోతే ఇంక చెరువు ఎక్కడ ఉంటుంది? సిరి సంపదలు హరించుకుపోయాయి. ఆశ్రిత జనాలు ఎక్కడుంటారు? అలాగా తత్వజ్ఞానం కలిగితే ఇంకా సంసార వ్యామోహం ఎక్కడుంటుంది? తత్వజ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? ఆ గోవిందుణ్ణి భజించమని చెప్తున్నారు. ఓ కారణం ఉంటే కానీ ఏ కార్యం జరగదు. కామతృష్ణ విజృంభించడానికి ఉన్న కారణం ఏంటి? వయస్సుతో పాటు ఉరుకుతున్న యవ్వన పొంగు. వయస్సు పోయేసరికి కామ వికారం పోతుంది. వాసనలు అనేబడి జలాలు ఉన్నప్పుడే కదా మనస్సు మానస సరోవరం అవుతుంది. వాసనలన్నీ పోయినప్పుడు సరోవరం ఎండిపోతే ఆలోచనలు బీజాలు మాడిపోతాయి. అప్పుడు క్షేత్రాన్ని అలికి శుద్ధం చేసి ఆసనం వేసి ఆత్మారాముణ్ణి ఆహ్వానించాలి అంటున్నారు. సంసారం అంటే పూర్వ సంస్కార కర్మలతో కూడిన వాసనామయమైన మనస్సు. ఈ మనస్సే సకల కర్మలకు ఉత్పత్తి స్థానం కదా. అవిద్య మాయ యొక్క అంశం. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపింపజేయడం మాయ యొక్క లక్షణం. కొయ్య మీద ఆరబెట్టబడి గాలికి కదులుతున్న గుడ్డ చీకట్లో భూతం అనే భ్రమను కల్పిస్తుంది. తాడు పాము అనే భ్రమను కలిగిస్తుంది. ఈ సంసారం కూడా మానవుడికి సంసారం యొక్క మిథ్యాస్వరూపం మానవుడిని భ్రమలో పడేస్తుంది. అందుకనే ఆ భ్రమ నుంచి బయటికి వస్తే కానీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు అని చెప్పారు ఆచార్యుల వారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమేద మఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం పరవిష విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యులు వారు అంటున్నారు, మా కురు వద్దు, నీకు విశేషమైన ధనం ఉందని కానీ, లేదా నీకు యవ్వనం ఉంది కానీ, లేదా నీకు జనం ఉన్నారని ప్రజల వద్దకు మద్దతు ఉందని కానీ, యవ్వన శక్తి ఉందని కానీ గర్వించద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. వీటన్నిటినీ కాలం ఒక్క నిమిషంలో హరించేస్తుంది. ఇదంతా మాయామయం అని గుర్తించు. బ్రహ్మపదాన్ని తెలుసుకుని అందులో ప్రవేశించు. అందుకనే పరమాత్మని చూడాలి అని అంటే ముందర ఈ గర్వాలన్నీ కూడా అణచుకోవాలి. అణచుకోవడం కాదు, వదిలేయాలి. మాకురు వద్దు, అసలు అక్కర్లేదు అంటున్నారు. ధనజన యవ్వన గర్వాలు అక్కర్లేదు. ఎందుకంటే ఒక్క క్షణంలో పోయేవి అవి. అవన్నీ తాత్కాలికమైనవే. ధనబలం కానీ జనబలం కానీ యవ్వన బలం కానీ తాత్కాలికమైనవి. ఒకసారి ప్రాణం పోతే ఇవేవి ఉండవు కదా. కాలం యొక్క తాకిడికి తట్టుకోలేక హరించుకుపోతాయి. ప్రాణవాయువుతో పాటు కొన్ని పోతాయి. ప్రాణవాయువు పోకముందరే మరికొన్ని పోతాయి. కాలం దోపిడీ దొంగలాగా ప్రాణంతో సహా అన్నిటినీ అపహరించుకుని పోతుంది. మొత్తం ఈ అఖిలం అంతా సర్వం మాయామయం, మాయతో ఆవరించబడింది. మాయ అంటే ఏంటి? ఒకసారి ఉన్నట్టు కనిపిస్తుంది, ఒకసారి లేనట్టు ఉంటుంది. క్షణికం, బుద్భుతప్రాయం. అందుకని ఇవన్నీ ఉన్నవి లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించే ఈ మాయ నుంచి బయటకు వచ్చి, ఓ వెర్రినైనా శాశ్వతమైన బ్రహ్మపదాన్ని చేరడానికి మార్గం చూపే జ్ఞానాన్ని సంపాదించు, గోవిందుని భజించు, అనుగ్రహం పొందు అన్నారు ఆచార్యుల వారు. దినయౌ మిన్యౌ
సాయం ప్రాతः శిశిరవసन्तौ పునరాయాతः కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాసావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు చెప్తున్నారు, రాత్రి పగళ్ళు, ఉదయము సాయం సంధ్యలు, శిశిరము వసంతాది ఋతువులు క్రమం తప్పకుండా ఒకదాని వెనకాల వచ్చి పోతూ ఉంటాయి. అలా వస్తూ పోతూ చక్రంలాగా తిరుగుతూ ఉంటే కాలం వినోదంగా ఆడుకుంటూ ఆయుష్ను కాస్త హరించుకుపోతోంది. మానవుడు మాత్రం తన ఆశ, కాంక్ష, మమకారాల గూడుని విడవకుండా అంటి పెట్టుకొని ఉన్నాడు. భగవంతుని సృష్టిలో కాలగమనం అత్యద్భుతమైనది. నియమబద్ధంగా నిర్ణీత క్రమంలో నిర్విరామంగా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఉషోదయం పగలు, సాయం సంధ్య రాత్రి, మళ్ళా ఉషోదయం, అలాగే రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు అయిపోతుంది. ఋతువులు సంవత్సరాలు, కాలచక్రం సాగిపోతుంటుంది. దాని గమనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవ్వరి కోసం ఆగదు. ఈ విధంగా కాలం నటరాజ నృత్యంలాగా లయబద్ధంగా నాట్యం చేసుకుంటూ పోతుంటే తన పాదాల కింద అనేక జీవరాశుల కాలాన్ని అణగదొక్కి హరించేస్తుంది. ఇది ప్రకృతి సిద్ధమైన సంహార క్రియ. జన్మదినాలు జన్మదినాలు జరిపించుకుంటూ పుట్టినరోజు వచ్చిందని సంతోషిస్తుంటాడు మానవుడు. కానీ ఒక్కో సంవత్సరం గడుస్తుంటే తన నిష్క్రమణ ద్వారం దగ్గరకు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నట్టు మాత్రం గ్రహించడు. ఈ లోకంలో ఇంకా 10 కాలాలు ఉంటాను అనుకుని పథకాలు వేస్తుంటాడు. ఒక్క క్షణంలో సర్వము హరించి వేయడానికి కాలం కాచుకుని ఉంటుంది. ఈ ఆశాపాశాలను సడలించుకొని ఈ జగన్నాటక రంగస్థలాన్ని విడిచిపెట్టే లోపలే చేయాల్సిన సత్కర్మలన్నీ చేసేయాలి. అమూల్యమైన ఈ మానవ జన్మను క్షుద్రమైన లౌకిక వ్యాపారాల్లో వ్యర్థం చేయకూడదు. మూర్ఖులయ్యి గోవిందుణ్ణి మర్చిపోరాదు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటున్నారు ఆచార్యుల వారు. 13వ శ్లోకం. కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇందులో వాతుల అన్నారు, ఓ మూర్ఖుడా అనకుండా. వాతుల అంటే మూర్ఖుడే కాదు, ఇంద్రియలోలుడు. కాతే కాంత ధనగత చింత. నువ్వు ఓ ఈ వాతుల భార్యను గురించి, కామిని కాంచనాల గురించి అంతే కదా నీకు ఆలోచన. నీకెందుకయ్యా ఇంత యాతన? చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా? సంసార సాగరాన్ని దాటించగల నౌక ఈ మొల్లోకాల్లో ఒక్కటే ఉంది, అది సజ్జన సాంగత్యం అని తెలుసుకో. మానవుణ్ణి సంసార విష చక్రానికి బంధించి ఉంచేది ఈ కాంత ధనము అనే రెండిటి పట్ల ఉండే వ్యామోహం. దీనివల్ల అతను తన శక్తులు కోల్పోయి ఇంద్రియలోలుడైపోతాడు, ధనార్జన చేసే యంత్రంగా ఉండిపోతాడు. ఎలాంటి సత్కర్మలు చేయడానికి అతనికి సమయం చిక్కదు, శక్తి ఉండదు, అలాంటి ఆలోచనలే రావు. అందుకని వాటిని వదిలేసి గృహస్థ ధర్మ నిర్వహణలో భార్య సహధర్మచారిణి, ఆవిడికి గృహలక్ష్మిగా మాతృమూర్తిగా అతి పవిత్రమైన స్థానం ఇవ్వబడింది. కానీ సంసారంలో పడిపోయి అదే ప్రపంచం అనుకుని పరమాత్మని నమ్ముకోకుండా, సజ్జన సాంగత్యం చేయకుండా జీవితాన్నంతా వృధా చేసుకోకు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. ఇక్కడితో ద్వాదశ మంజరి స్తోత్రం ముగిసింది. మిగిలిన 14 శ్లోకాలను శిష్యులు చెప్పినట్లుగా చెప్తారు. 14వ శ్లోకం. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్త
నిమిత్తం బహుకృతవేషః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏమన్నా మోక్షం వచ్చేస్తుందా అంటే, వాళ్ళని కూడా ఆచార్యుల వారు విమర్శిస్తున్నారు. జడలు కట్టిన జుట్టు అంటే తపస్సు చేసుకోవడానికి జుట్టంతా జడలు కట్టేసినా, లేదా కొంతమంది తల పూర్తిగా తీయించేస్తారు జుట్టు. గుండుగా గీయబడ్డ తలగలవాడైనా, వెంట్రుకలను ఒక్కొక్కటిగా పీకేసుకుంటారు కొంతమంది. అలా పీకేయబడ్డ తలగలవాడైనా, కాషాయ వస్త్రాలు ధరించినా సరే, ఇలా అనేకమైన వేషాలు వేసి నేను ఇదిగో సన్యాసం తీసుకున్నాను, నేను తపస్సు చేస్తున్నాను, నేను యోగిని, నేను అవధూతని, నేను పీఠాధిపతిని అని చెప్పుకుంటారు. ఏమీ చూడనట్టు వీళ్ళందరూ అలా చూసినా సరే, వీళ్ళందరినీ చూస్తుంటే ఏమీ చూడనట్టు మూఢుడే వీళ్ళు కూడా. ఎందుకంటే ఈ వేషాలన్నీ కూడా ఈ కలియుగంలో కేవలం ఉదర పోషణ కోసం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని శ్రీ పద్మపాదాచార్యులు చెప్పారట. సన్యాసాశ్రమం అతి పవిత్రమైన చరమదశగా గౌరవించబడింది కదా. సన్యాసులకు సమాజంలో గౌరవం, ప్రేమ, ఆదరం, ఆతిథ్యాలు లభించేవి కదా. కానీ వాళ్ళు లోక కళ్యాణం గురించి పాటుపడే మహాత్ములుగా పరిగణించబడేవాళ్ళు. వాళ్ళల్లో కూడా మహత్తర గౌరవాన్ని సులువుగా చేజిక్కించుకోవచ్చు అనే ఆశతో ఎలాంటి సాధన చేయకుండా, కష్టపడలేకుండా ఉండే సోమరులు, కపట వేషధారులు కొంతమంది ఉంటారు. వాళ్ళు సాధు సన్యాసులుగా వేషాలు కట్టి ప్రజల్ని మోసగించి వాళ్ళ ఆతిథ్యాలు ఆరగిస్తూ పొట్ట పోషించుకునే వృత్తికి అలవాటు పడి, అలాంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం చెప్పబడింది. ఇలాంటి వాళ్ళు పవిత్రమైన సన్యాసాశ్రమానికి కళంకాన్ని తెచ్చిపెడతారు అని చెప్తున్నారు. నువ్వు జటిలో ఉండి జడలు జుట్టు అంతా జడలు కట్టినా సరే, గుండు చేయించుకున్నా సరే, కాషాయం వస్త్రాలు వేసుకున్నా సరే, ఇవన్నీ కూడా ఉదర నిమిత్తం బహుకృత వేషాలే తప్ప వీళ్ళందరూ బూటకపు సన్యాసులు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పారు. అంగంగలితం ఫలితం ముండం దశన విహీనం జాతంతుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశ పిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకాన్ని శ్రీ తోటకాచార్యులు గారు చెప్పారట. శరీరం శిథిలమైపోయింది, తల నెరిసిపోయింది, దంతాలు కూడా ఊడిపోయినాయి, నోరు బోసిపోయింది, వృద్ధుడు కర్ర పట్టుకొని తిరుగుతాడు, అయినా సరే వృద్ధాప్యం వచ్చినా సరే తన కోరికల మూటను విడిచిపెట్టడం లేదు మానవుడు. ముసల్తనం వచ్చినా సరే పరమాత్మ మీదకి దృష్టి ఎందుకు వెళ్ళటం లేదు మానవుడికి. యవ్వనం ఉరకలేస్తున్న యువకుడికి అనేక రకమైన ఆశలు ఉండడం సహజమే, కానీ జవసత్వాలు ఉడిగిపోయి నిలవడానికి శక్తి లేక చేతికర్ర సాయంతో అటు ఇటు తిరుగుతూ, ఏదైనా తిందామంటే పళ్ళు లేక, శిథిలమైన శరీరంతో, తెల్లబడిపోయిన జుట్టుతో, ముడతలు పడిపోయిన చర్మంతో వికారంగా కనిపించే ముసలివాడికి కూడా ఆశలు మాత్రం పోవడం లేదు, చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నప్పటి అనుభవాలు మళ్ళీ మళ్ళీ పొందాలి అనే తహతహత ఉంటుంది. తీరని కోరికల తీవ్రత ఎక్కువ అవుతోంది. ఎప్పటికైనా తీరాలి అనే కోరికలు ఉంటున్నాయి. ఇవన్నీ ఉంటున్నాయి, కానీ నిజానికి వాస్తవంగా ఆ పరమాత్మ మీదికి దృష్టి ఎందుకు వెళ్ళటం లేదు. యవ్వనం ఉన్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, మనోబుద్ధులు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే నిగ్రహ శక్తిని పెంచుకొని కోరికలను తగ్గించుకుంటూ క్రమక్రమంగా తొలగించుకోవడానికి కృషి చేస్తే, దృఢ సంకల్పంతో ఇంద్రియాలను, మనస్సును విషయాల వెంట పరిగెత్తకుండా అదుపులో ఉంచుకుంటే, ఆ నిగ్రహించబడిన ఇంద్రియ మనోబుద్ధుల్ని పరమాత్మ నామస్మరణలో వినియోగిస్తే, అప్పుడు ఆ సాధనను అభ్యసించిన వ్యక్తికి వృద్ధాప్యం ఓ మధురంగా ఉంటుంది, మధుర అనుభవంలాగా ఉంటుంది, నందనవనంలో నాట్యంలాగా ఉంటుంది. గోవిందనామ స్మరణ ఆనందంలో చక్కగా ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఈ ముసలివాళ్ళు ముసలితనం వచ్చినా సరే గోవిందుణ్ణి నామస్మరణ చేయటం లేదు అని ఆచార్యుల వారు అంటున్నారు. అగ్రే వన్హి పృష్ఠే భాను
రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షస్తరుతల వాసః తదపి న ముంచత్యాశాపాసః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకాన్ని శ్రీ హస్తామలకుడు అనే శిష్యుడు చెప్పాట. పగలేమో సూర్యుని వైపు వీపుని ముందర సలిమంటను పెట్టుకొని, రాత్రుళ్ళు మోకాళ్ళకు గడ్డ నానించి ముడుచుకొని పడుకుంటూ, భిక్షాపాత్ర బదులుగా దోసిట్లోనే భిక్ష తీసుకుంటూ తింటూ చెట్టు కిందనే కాలం గడుపుతున్న వ్యక్తి కూడా ఆశాపాసాన్ని తొలగించుకోవడం లేదు. కనీస అవసరాలైన కూడుగుడ్డ గూడులను కూడా త్యజించి ఎండావానల్లో చలిమంచుల్లో చెట్టు కింద తలదాచుకుంటూ నేల మీద నిద్రిస్తూ దోసిట్లో భిక్ష తీసుకుంటూ ఒంటి మీద గుడ్డలు లేకుండా ముడుచుకుని నిద్రిస్తూ కాలం గడిపే వ్యక్తి సన్యాసి కదా. అన్ని బాహ్యమైన వస్తువుల్ని, అవి తెచ్చిపెట్టే శారీరక సుఖాలని త్యాగం చేయడం మాత్రమే కానీ సహనము, తితీక్షలను, శరీరం మీద ఆధిపత్యాన్ని వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. నిజమైన సన్యాసం అంటే ఆంతరంగిక విషయ సన్యాసం. మనసులోని కోరికల కల్మషాన్ని వదిలేసేయడం. ఈ కల్మషం పూర్తిగా నిర్మూలించబడినంత వరకు బాహ్య సాధనాలన్నీ కూడా ప్రయోజనం శూన్యమే. సర్వ సుఖాలను త్యజించేసిన సాధువులైనా సరే చివరిదాకా అంటిపెట్టుకుని ఉండేది, ముందు జన్మలకు కూడా వెంబడించేది ఈ మానసిక సన్యాసం లేని ఆశలు. మానసిక సన్యాసం లేకుండా శారీరక సుఖత్యాగాలు వ్యర్థాలే అని ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. అన్ని మానసిక శారీరక సుఖాలను త్యాగం చేసిన మానసికంగా త్యాగం చేయకపోతే ఆ పరమాత్మని తెలుసుకోవడం కష్టం అవుతుంది. పరమాత్మని తెలుసుకోండి, పరమాత్మ నామాన్ని జపించండి, మీకు అప్పుడు మోక్ష మార్గంలో పైన తేలిక అవుతుంది అని చెప్తున్నారు. ఆ తరువాతది 17వ శ్లోకం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన్న భజతి జన్మశతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకాన్ని శ్రీ సుబోధుడు చెప్పారట. కురుతే గంగాసాగర సమనం. గంగాసాగర సంగమానికి తీర్థయాత్రకు వెళ్తారు, వ్రతాలు చేస్తారు, మొక్కుబళ్ళు చెల్లిస్తారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ ఆత్మానుభూతిని పొందలేని జ్ఞాన విహీనుడు మాత్రం ఏ సిద్ధాంతం ప్రకారమైన 100 జన్మలు ఎత్తినా సరే ముక్తిని పొందలేడు. ముక్తిని పొందడానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం, ఆ గోవిందుణ్ణి భజించడం. శరీరం శిథిలమైపోయి చావడానికి సిద్ధంగా ఉన్న పాత స్మృతుల్ని, కోరికల్ని, చింతల్ని విడవలేని వృద్ధులు, పొట్ట పోషణకు అనేక వేషధారణలు చేసే కపట సాధువులు, శరీర సుఖాన్ని త్యజించి దేహాన్ని కష్టపెట్టి కృషింపజేసి కోరికల్ని విడిచిపెట్టలేక మనోమాలిన్యాన్ని తుడిచిపెట్టలేక సాధనలు చేసే సన్యాసులు, వీళ్ళందరూ కూడా వ్యర్థ జీవితాలను గడుపుతున్నారు. గంగాసాగరం, గంగానది సాగరంలో కలిసే చోటు అతి పవిత్రమైన క్షేత్రం అంటారు కదా. కాశీ క్షేత్రంలో గంగా, రామేశ్వరంలో సాగరం. ఇక్కడ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఇదివరకు కాలినడకన వెళ్ళేవాళ్ళు. అనేక స్థలాలు చూస్తారు, ప్రజలతో సంపర్కిస్తారు, కష్ట సుఖాలను సహిస్తారు, మహాత్ముల దర్శనం చేస్తారు, వాళ్ళ సందేశాలు వింటారు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంపొందించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఇలా పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, నియమనిష్టల పద్ధతిని పాటిస్తారు. మనోనిగ్రహాన్ని, త్యాగాన్ని, భక్తి ప్రపత్తులను పెంచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి ఇవన్నీ. దాన ధర్మాల వల్ల పేదలకు, దీనజనులకు సహాయం చేకూరితే సామాజిక ప్రయోజనం కలుగుతుంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆత్మానుభూతిని పొందలేకపోతే జ్ఞానహీనుడే, వాడు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ముక్తిని మాత్రం పొందలేడు.
మొత్తం పరమాత్మ మీద దృష్టి పెట్టకపోతే ముక్తి రాదు అని చెప్తున్నారు. 18వ శ్లోకం. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతల మదినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కశ్య సుఖన్న కరోతి విరాగ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆ పరమాత్మను భజించే వైరాగ్యం ఉన్న వ్యక్తికి అపరిమితమైన ఆనందం రాకుండా ఎలా ఉంటుంది అని ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. శ్రీ సురేశ్వరాచార్యుడు ఈ శ్లోకాన్ని రచించారు. దేవాలయంలో ఏదో ఒక చెట్టు కింద నివసిస్తూ, కటిక నేల మీద శయనిస్తూ, జింక చర్మాన్ని ధరిస్తూ, దేన్నైనా స్వీకరించాలి, అనుభవించాలి అనే ఉద్దేశం లేకుండా ఉండే వ్యక్తికి వైరాగ్యం అపరిమితమైన ఆనందాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటుంది అంటే, నిజమైన సన్యాసి ఎలా ఉంటారో శ్రీ సురేశ్వరాచార్యుడు చెప్పారు. నిజమైన సన్యాసి దేన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డు. తనకున్న సర్వస్వాన్ని అందరికీ ఇచ్చేసి వాళ్ళ ఆనందాన్ని చూసి తను ఆనందిస్తాడు. త్యాగంలో ఉన్న మహత్యం అది. అతను తన గురించి తను ఏమీ కావాలనుకోడు. ఏది ఎప్పుడు ఎక్కడ లభ్యమైతే దాంతో తృప్తి చెందుతాడు. శరీర సుఖాన్ని వదులుకుంటాడు. మనస్సులో ఎలాంటి కోరికల్ని దరిచేయనియ్యడు. పరిపూర్ణమైన వైరాగ్యంతో తన సచ్చిదానంద తత్వాన్ని గుర్తించిన వాడే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు. నిజమైన విరాగియే నిత్యానందాన్ని అనుభవించగలడు. రారాజులు, ధనిక చక్రవర్తులు, మహాశక్తిమంతులు, సర్వాధికారాలు ఉన్నవాళ్ళు ఎన్ని ఉన్నా, అన్నీ ఉన్నా ఏదో ఒక దాని గురించి నిత్యము చింతిస్తూ యాతన పడుతూనే ఉంటారు మనలాగా. కానీ వైరాగ్య నిష్ఠుడైన వాడు ఎప్పుడు నిశ్చింతగా ఉంటాడు. సుఖ సంతోషాలతో ఉండుంటాడు. ఇది కావాలి, అది కావాలి అనే ధ్యాస ఉండదు. తనకున్నది ఏదో పోతుందనే బెంగ ఉండదు. చెట్టు నీడే తన సౌధం, భూతలమే పట్టుబరుపు, దోసిలి పట్టిన చేతులే అక్షయపాత్ర, జింక చర్మమే పట్టు వస్త్రం, చెట్లిచ్చిన పళ్ళు కాయలే పంచభక్షాలు, నదులిచ్చిన జలాలే అమృత పానీయాలు. ఇలాగా ప్రకృతి మాత బిడ్డలకు ఎటు చూసినా ఆనందమే తప్ప ఆశా నిరాశలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు దరిచారు. వీళ్ళు పరమాత్మను అతి సన్నిహితంగా ఎరిగిన వాళ్ళు, పరమాత్మకు అతి సన్నిహితంగా ఎదిగిన వాళ్ళు. పరమానందం ఇలాంటి వైరాగ్యం ఉన్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి వస్తుంది అంటున్నారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. 19వ శ్లోకం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? బ్రహ్మమందు రమించే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, బ్రహ్మమందు రమించే బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందమే ఆనందం. అతను యోగరతోవా భోగరతోవా, యోగాభ్యాసం రతుడైనా, భోగాలను అనుభవించేవాడైనా, విషయము వస్తు జన సమూహాల యందు ఆసక్తుడై ఉన్నా, వాటి యందు ఎలాంటి ఆసక్తి లేనివాడైనా, ఏకాంతవాసైనా, అతని చిత్తం ఎప్పుడూ బ్రహ్మం నందే రమిస్తూ ఉంటుంది కనుక అలా బ్రహ్మానందంలోనే తేలియాడుతుంటాడు అని, ఆ పరమాత్మని తెలుసుకున్న వ్యక్తి ఎంత ఆనందిస్తుంటాడు అని శ్రీ నిత్యానందుడు చెప్పారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి బ్రహ్మమందే ఎల్లప్పుడూ రమిస్తుంటాడు. అతనికి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ లోకంలో వ్యాపారాలన్నీ అంటే యోగాభ్యాసాలు చేసినా, భోగానుభవాలున్నా, వస్తువులు, విషయాలు, వ్యక్తులతో అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి అటాచ్మెంట్ లేకపోయినా సరే, ఇదంతా కూడా జగన్నాటకం అని తెలుసుకుని, స్వప్నంలో సంఘటనలు ఎంత నిజమో ఇవి కూడా అలాగే స్వప్నతుల్యాలు అని భావిస్తూ, శరీర కర్మ చేస్తున్నా తాను మాత్రం దేన్ని అంటకుండా సాక్షిగా ఉంటాడు. భగవద్గీతలో చెప్పినట్టు నిష్కామ కర్మయోగి ఆ స్థితికి ఎదిగిన వ్యక్తి ఏ పని చేసినా ఏమి చెయ్యని వాడే అనబడతాడు. ఎందుకంటే అతనికి దేని యందు కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఉండవు కనుక.
అతడు లోక కళ్యాణం గురించి నిష్కామ కర్మ చేస్తుంటాడు అని శ్రీ నిత్యానందుల వారు చెప్పారు. 20వ శ్లోకం. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికా పీత సకృదపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకాన్ని శ్రీ ఆనందగిరి గారు చెప్పారట. ఎవడైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, భగవద్గీత కించిదధీత, కొంచెమైనా భగవద్గీతను చదువుతారో, గంగాజలాన్ని కొంచెమైనా ఆచమనం చేస్తారో, ఆ శ్రీహరిని ఒక్కసారైనా అర్చన చేస్తారు, అతని గురించి యముడు ఏమీ పట్టించుకోడు అని. అంటే ఇంకా జనన మరణ భయం ఉండదు అని. ఉపనిషత్తుల సారం భగవద్గీత. భగవద్గీత అధ్యయనం వల్ల మానవ జీవిత లక్ష్యం, దాన్ని చేరే మార్గం తెలుస్తాయి. మానవుడికి అందుబాటులో లేని ఆకాశగంగను భగీరథుడు అనేక ప్రయత్నాలతో భూమి మీదకు అవతరింపజేశాడు. ఆ ప్రవాహ ధాటిని భరించి మందమందంగా భూమి మీదకు విడవడానికి ఆ పరమశివుణ్ణి ఒప్పించాడు. ఇది గంగా నది యొక్క పురాణ గాథ. ఆధ్యాత్మికంగా ఈ ఆకాశగంగ ఒక జ్ఞాన వాహిని. దాన్ని పరమశివుడు పరిగ్రహించి ఋషుల ద్వారా పరంపరాగతంగా సాధకులకు అందజేశాడు. ఈ జ్ఞాన గంగా జలాన్ని ఆస్వాదించడం కొంచెమైనా, ఋషుల వారసులం కదా మనందరం, ఋషుల వారసులైన సద్గురువులే భక్తులకు భగవంతునితో సంధానం చేయగల సమర్థులు. మన దేశంలో గంగానది దివ్యమైన ఆకాశగంగకు ప్రతీక. దానికి అందుకనే అంత పవిత్రత వచ్చింది. దాని తీరాన అనేకులైన మహాత్ములు యజ్ఞయాగాలు తపస్సులు చేసి ఆ నదిని పునీతం చేశారు. హిమాలయాల్లోని ఓషధులు ఆ జలాల పవిత్రతను, రోగ నివారక శక్తిని ఇనుమడింపజేశాయి. అందువల్ల మానవుడు భక్తి విశ్వాసాలతో ఆ జలాలలో స్నానం చేసినా, ఆ గంగా జలాన్ని తాకినా ఆశించిన ఫలం పొందుతాడు. మురా అనే రాక్షసుణ్ణి శత్రువు మురారి. మురా అంటే అహంకారం. అహంకారానికి శత్రువు శ్రీహరి పాదాలు. ఆ శ్రీహరిని సేవిస్తే సకల కర్మలు పాప ఫలితాలు నశిస్తాయి. భగవద్గీత అధ్యయనం ద్వారా గమ్యాన్ని తెలుసుకొని జ్ఞానగంగను ఆస్వాదిస్తూ ఆ పరమాత్మను ధ్యానిస్తూ పరమాత్మను చేరాలి అనేది ఈ శ్లోకం తెలియజేస్తోంది. పరమాత్మను చేరిన వాళ్ళకి ఇంక పునర్జన్మ ఉండదు కదా, అందుకని యముడు మర్చిపోతాడు వాళ్ళని అని చెప్తున్నారు. తర్వాత అద్భుతమైన శ్లోకం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యులు వారు చెప్తున్నారు, మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ మాతృగర్భంలో పడి ఉండడం, ఈ సంసార చక్ర భ్రమణం నుంచి తప్పించుకోలేనంత కష్టం, ఇది దుస్తరమైంది. ఓ పరమాత్మ, ఓ మురారి, అపార కృపతో నన్ను ఈ సంసార బంధాల నుంచి రక్షించు మహాప్రభో అని వేడుకోవాలి అని. జనన మరణ రూపమైన సంసార చక్రం జీవుణ్ణి బంధించేస్తుంది, నిర్విరామంగా తిప్పుతూనే ఉంటుంది. జీవుడు తనంతట తను వెళ్ళి ఆ చక్ర భ్రమణంలోకి ఆకర్షితుడై పూర్వజన్మ పూర్వకర్మ బంధనాలనే దారాలతో ఆ చక్రానికి కట్టేసుకుంటాడు. కర్మఫలాన్ని అనుభవిస్తుంటే ఆ దారపోగులు తెగుతున్న కొత్త కర్మల వల్ల కొత్త దారపోగులు చేరుతుంటాయి. ఈ విధంగా మళ్ళా 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 జన్మలు వస్తూనే ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి మూడే మార్గాలు ఉన్నాయి. ప్రారంధ కర్మలను అనుభవించాలి భగవదర్పణ భావంతో, లోక కళ్యాణం గురించి నిష్కామ కర్మలు చేయాలి, పూర్వ వాసనలు ఖర్చు అవుతాయి, కొత్త వాసనలు చేరకుండా ఉండడానికి వాసనాక్షయము
అంటే అలా ఉన్నప్పుడు సంసార చక్రం నుంచి బయటపడచ్చు. ఇది కర్మయోగ మార్గం. శ్రీహరి పాదపద్మాలకు నవవిధ భక్తి సాధనలతో సేవ చేసి భగవద్ అనుగ్రహం వల్ల పూర్వకర్మల జన్మ బంధం నుండి విముక్తిని పొందడం భక్తి యోగ మార్గం. ఈ భక్తి యోగ మార్గాన్ని ఈ శ్లోకం చెప్తోంది. మాతృగర్భంలో పడ్డప్పుడు ప్రారంభమైన వేదనలు మరణం తర్వాత కూడా వెంటబడుతుంటాయి. మళ్ళా మాతృగర్భం వస్తుంటుంది. జన్మ దుఃఖం, ఆది వ్యాధుల దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, రోగపీడల దుఃఖం, మరణం దుఃఖం. ఇవి కాక అహంకార మమకారాల వల్ల కలిగే దుఃఖాలు, దరిద్రం, ఈతి బాధల వల్ల కలిగే దుఃఖాలు. ఈ దుఃఖాలన్నిటికీ కూడా వద్దు బాబోయ్ అని అనుకున్నా సరే పరమాత్మని పట్టుకుంటే తప్ప ఈ దుఃఖాల నుంచి విముక్తి రాదు. పరమాత్మను శరణు వేయడం ఒక్కటే ఏకైక మార్గం అన్నారు ఆచార్యుల వారు. 22వ శ్లోకం. రథ్యాచర్పట విరచిత కంఠ పుణ్య వివర్జిత పంథ యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకాన్ని 19వ శ్లోకం చెప్పిన నిత్యానందులే చెప్పారు అని అంటారు. దారిలో రథ్యాచర్చట విరచిత కంధ, దారిలో దొరికిన గుడ్డ పేలికలతో చేసిన బొంతను చుట్టుకొని పుణ్యపాపాలకు అతీతమైన మార్గంలో చరిస్తూ యోగంలో చిత్తాన్ని నిలిపించుకుని యోగి పసిపిల్లలాగా పిచ్చివాళ్లాగా గంతులేస్తూ ఆనందిస్తూ ఉంటాడు అని. ఎస్స బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ అని 19వ శ్లోకం చెప్పారు. అంటే భగవద్గీతలో చెప్పబడిన స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, ఉత్తమ యోగి, ఆదర్శ భక్తుడు, గుణాతీతుడు, దైవీ గుణ సంభూతుడు ప్రపంచంలో ఎలా ప్రవర్తిస్తాడో ఈ శ్లోకంలో యోగి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. బ్రహ్మమందే రమించే యోగికి తన చుట్టూ ఉన్న చరాచర సృష్టి అంతా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. తన సమాజం నుంచి ఏమి కోరడు. అవసరమైతే సమాజం గురించి తన ప్రాణాన్నైనా ఆనందంగా అర్పించేస్తాడు. ఎవ్వరికీ అక్కర్లేని పారేసిన గుడ్డ పీలికలతో చేయబడ్డ బొంతే చాలా తన అవసరాలు తీర్చడానికి. మనోబుద్ధులు ఆత్మయందు లగ్నమై ఉంటే శరీరం మాత్రమే జీవించి ఉండాలి కనుక కనీస అవసరాలు తిండి, తీర్థం, నిద్ర ఎక్కడో చోట ఎక్కడ లభ్యమైతే అక్కడ గ్రహిస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు. ఇలాంటి వ్యక్తికి విధి నిషేధాలు లేవు. అతని ప్రవృత్తి పాప పుణ్యాలకు అతీతంగా ఉంటుంది. కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి జరిగిపోయిన విషయాల గురించి ఆవేదన ఉండదు, ఆనందము ఉండదు. రేపటి గురించి ఆదుర్ద ఉండదు. కల్లా కపటం ఎరగకుండా పసిపాపల్లాగా ఎలాంటి చీకు చింత లేకుండా, రాగద్వేషాలు లేకుండా నిష్కల్మషంగా నవ్వుతూ ఆనందిస్తుంటాడు. మన మధ్యన ఉంటున్న పిచ్చివాళ్లాగా ఉంటాడు. తనదైన మరో ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. ఆత్మ సామ్రాజ్యంలో ఆనందిస్తుంటాడు అని ఆచార్యుల వారు చెప్పారు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది శ్రీ యోగానందులు ఆయన తెలియజేసిన శ్లోకం. నువ్వెవరివి? నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చావు? నా తల్లి ఎవరు? తండ్రి ఎవరు? ఇలాగా శోధించు. నిస్సారమైన కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత. నా తల్లెవరు, తండ్రి ఎవరు? ఈ విధంగా శోధించు. నిస్సారమైన స్వప్నం లాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్టిపెట్టి తత్వ విచారణ చెయ్యి అని అంటున్నారు. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు రమణ మహర్షి. నేను అంటే ఎవరో తెలుసుకోవడమే తత్వ విచారంలో మొదటి చరణం. విశ్వం అంటే మనకు కనిపించేది, కనిపించంది అయినా ఈ పంచభూతాత్మకమైన ప్రపంచమే కాకుండా సమస్త అనుభవ ప్రపంచం కూడా కలిసి ఉంది. ఈ విశ్వం క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది,
అస్థిరము, అశాశ్వతము అయినది కాబట్టి స్వప్నతుల్యంగా కనిపిస్తుంది. ఇలాంటి విశ్వం గురించి ఆలోచనలను కట్టిపెట్టి ఆ పరమాత్మని గురించి ధ్యానించు అని చెప్పారు ఆచార్యుల వారు. 24వ శ్లోకం. త్వయిమయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కోప్యసి మయ్యసహిష్ణుః భవసమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తున్నారు. నీలోనూ నాలోనూ ఇతరులందరిలోనూ అంతటా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ మాత్రమే. ఈ పరమ సత్యాన్ని అవగాహన చేసుకోలేని నువ్వు పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపిక లేని నువ్వు అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావు. కానీ ఇది మాత్రం సత్యం. నువ్వు విష్ణు పదాన్ని త్వరగా పొందదలుచుకుంటే అన్ని పరిస్థితులందు సమచిత్తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు. వేదాంత బోధనలో ఏదైనా విషయాన్ని అవగాహన అయ్యే వరకు పదే పదే చెప్పడం అది సాంప్రదాయం. కొత్తగా చేరిన వాళ్ళు, ఓర్పు లేని వాళ్ళు, కొంతమంది శిష్యులు అసహనం చూపుతారు. ఇది మాకు ఇంతకుముందే చెప్పేశారు అని. అధ్యయనానికి పనికిరాదు. అలా ఉండకూడదు. ఎంతో ఓరిమి సహనం ఉండాలి. తొందరపాటు చిరాకు ఉండకూడదు. అందుకే సమచిత్తుడు భగవద్గీతలో కూడా సమత్వం యోగికి జ్ఞానికి అవసరం అని చెప్పబడింది కదా. ఇక్కడ సమచిత్తం అంటే ఏంటి అంటే ఈశ్వరార్పణ భావంతో సర్వకర్మల్ని త్యజించాలి, సర్వకర్మల్ని చేయాలి. పరమేశ్వరుని మీద అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. మానవ సేవే మాధవ సేవ అని విశ్వసించి ఆచరించాలి. నిరంతరం స్వాధ్యాయం, చింతన, విచారణ చేయాలి. సత్యస్వరూపాన్ని ధ్యానించాలి. ఇలా సాధన చేయడం వల్ల పరమాత్మే అంతటా అందరిలోనూ వ్యాపించి ఉన్నట్లు తెలుసుకుంటారు. విష్ణు పదాన్ని పొందడం సుగమం అవుతుంది. అంతరామమయం ఈ జగమంతరామమయం అన్నారు రామదాసుల వారు. అంతయు నీవే హరి పుండరీకాక్ష అన్నారు అన్నమాచార్యుల వారు. ఆ ఆ భావనని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. 25వ శ్లోకం. క్షేత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోథ సృజ భేదాజ్ఞానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందరి పట్ల సమభావాన్ని కలిగి ఉండు అని చెప్తున్నారు. శత్రువులతో అయినా శత్రువు, మిత్రే మిత్రులతో అయినా, పుత్రే పుత్రులతో అయినా, బంధువు బంధువులతో అయినా, ఎవరితో అయినా విరోధించడం కానీ సంధి చేసుకోవడం కానీ లాంటి ప్రయత్నాలు చేయొద్దు. అందరి యందు అంతటా ఆ పరమాత్మను దర్శిస్తూ అజ్ఞానం వల్ల కలిగిన భేదభావాన్ని ఎక్కడా లేకుండా చేసేసేయి. అప్పుడు పరమాత్మ స్థాయి నీకు వస్తుంది. పరమాత్మని నువ్వు పొందుతావు అని చెప్తున్నారు. శరీరం అంతా తందే అయితే ఎవరైనా ఒక అంగాన్ని ప్రేమించి ఇంకో అంగాన్ని ద్వేషిస్తారా? లేదు కదా. అలాగా మొత్తం ఈ విశ్వం అంతా కూడా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపమైనప్పుడు అందులో పరమాత్మనే అంతటా చూడగలిగిన స్థితి రావాలి. నేను ఒక సూక్ష్మ అంగం, ఇంకో అంగాన్ని ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ ఎలా సంభవిస్తుంది? ఇదే ఈ శ్లోకకర్త యొక్క భావం. ఆచార్యుల వారు అంటున్నారు, నాయన ఎవరితో అయినా పోట్లాడడంలోనూ స్నేహం చేయడంలోనూ నీ సమయము, శక్తి సామర్థ్యాలు వృధా చేసుకోకు. శత్రువు మిత్రుడు, పుత్రుడు బంధువులుగా కనిపించే వీళ్ళంతా ఎవరు? నీలాగే ఆత్మస్వరూపులు, ఒకే ఆత్మ యొక్క కిరణాలు. ఆ ఒకే ఒక్క ఆత్మను అన్నింటి యందు దర్శించు. ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు. భిన్నత్వం అందుకోవడం అజ్ఞానం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. 26వ శ్లోకం. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం
ఆత్మజ్ఞాన విహీన మూఢా తే పచ్యంతే నరక నిగూఢా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకాన్ని భారతీ వంశ అనే శిష్యుడు చెప్పారట. కామము, క్రోధము, లోభము, మోహము వాడిని వదిలిపెట్టేసి సాధకుడు తనలో ఆత్మను సోహం, ఆత్మే నేను, పరమాత్మే నేను అని సాధన చేస్తే తనలో పరమాత్మను దర్శించగలడు. ఆత్మజ్ఞానం పొందని మూఢులు నరకంలో చిత్రహింసలకు లోనవుతారు అని చెప్పారు. మానవుడు ఆత్మస్వరూపుడు, కానీ ఆ సత్యాన్ని గుర్తించడు. ఆత్మస్వరూపాన్ని గుర్తించకుండా మభ్యపెట్టుకుని ఒక మూఢుళ్లాగా చేసుకొని శరీరంలో బందీగా చేసుకొని ఆడుస్తున్నారు. కామం, క్రోధం, లోభం, మోహం అనేవి నలుగురు దొంగలు. వాళ్ళ ప్రభావం, శక్తులు చాలా బలీయమైనవి. కోరిక మనసులో ప్రవేశించగానే ఎలా అయినా దాన్ని సాధించాలని కాంక్ష ఎక్కువ అవుతుంది. ఆ కోరిక తీరినా తీరకపోయినా కోపం వస్తుంది. ఆ తీరకపోతే అడ్డుపడిన వ్యక్తి మీద, తీరితే ఇంతేనా ఇంకా కావాలి అని తృప్తి లేక క్రోధం ఆవేశిస్తుంది. ఎలాంటి దారుణ కృత్యమైనా చేయడానికి వెనుదీయదు మనస్సు. లోభం అమ్మో కోరికలకు పుట్టినలు. ఇదంతా నాదే, ఇదంతా నాదే అనుకుంటుంది. ఎంత ఉన్నా తనకే చాలదు, ఉన్నది తరిగిపోతే ఎలాగా అనుకుంటుంది. ఇంకా ఇంకా కావాలి అనుకుంటుంది. దురాశ, తృప్తి లేకపోవడం ఇవన్నీ కూడా వస్తాయి. మత్సరం వస్తుంది. ఇవన్నీ లోభం లక్షణాలు. మోహం అమ్మో వ్యామోహం, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే విధంగా చూడడం అజ్ఞానం. అందుకని ప్రగాఢమైన కాంక్ష ఏర్పడితే అదే సర్వస్వం, అది లేకపోతే జీవితం వ్యర్థం అని అనుకునే పిచ్చి భ్రమ కలుగజేస్తుంది. ఈ నాలుగు కూడా మనిషిని అశాంతికి గురి చేస్తాయి. ఆత్మదర్శనం మాట అటుంచితే సుఖశాంతులు లేకుండా పోతాయి. నిగూఢమైన నరకంలో మాడిపోతారు. నరకం ఎక్కడో లేదు, ఈ కామక్రోధ లోభ మోహాలతోనే కుతకుతలాడుతున్న మనస్సే ఘోర నరకంగా తయారవుతుంది. అవమానాలు తెచ్చిపెడుతుంది. శత్రువులు వస్తారు, కుట్రలు కావేశాలు వస్తాయి. అందుకని ఆత్మకు ఈ నలుగురు దుండగలను తరిమేసి, వీళ్ళని తరిమేసి ఆత్మానం పశ్యతి సోహం, మనోబుద్ధులను ఆత్మధ్యానంలో నిలిపి ఆత్మదర్శనం చేస్తే ఆ సాధకుడు నేనే స అహం, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, నేనే పరమాత్మని అని తెలుసుకుంటాడు. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం జ్ఞానానికి చాలా ఉన్నతమైన స్థితి. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు నరకంలో పడిపోతారు అని ఈ శ్లోకంలో చెప్పారు. 27వ శ్లోకం. గేయంగీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకంతో శిష్యులు చెప్పిన శ్లోకాలన్నీ ముగిసిపోయాయి. శ్రీ సుమతి అనే శిష్యుడు ఈ శ్లోకాన్ని చెప్పాట. ఆయన చెప్పినది గేయం గీతా నామ సహస్రం, భగవద్గీతని నిరంతరం అధ్యయనం చేయాలి. విష్ణు సహస్రనామాలను గానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, ఎప్పుడు ఆ శ్రీహరి రూపాన్నే ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపు నడుపుతుండాలి. ద్రవ్యాన్ని దీనజనులకు ఇస్తూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ భగవద్గీతని అధ్యయనం చేయాలి, విష్ణు సహస్రనామం గానం చేయాలి, శ్రీహరి రూపాన్ని ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యంలో ఉంచాలి, నారాయణ స్వరూపులుగా దీనజనులకు సహాయం చేయాలి అని ఎవరు ఏం చేయాలి అన్నది చెప్పడం జరిగింది. ఉపనిషత్తుల సారం భగవద్గీత. భగవద్గీత అధ్యయనం వల్ల మానవుడి గమ్యము, ఆ చేరే విధానాలు తెలుస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం పరమాత్మ యొక్క దివ్యనామ గుణ వైభవాలు తెలుస్తాయి. సర్వవ్యాపకత్వం తెలుస్తుంది. సత్సంగం, దీనజన సేవ ఈ రెండు కూడా సాధనలకు సుగమం చేసే రెండు చక్కటి రాజమార్గాలు. అందుకని దయ, కరుణ, క్షమ, సహనం, దానశీలత, ప్రేమ హృదయంలో పొంగి పొర్లితే కానీ ముక్తి రాదు.
భగవద్భక్తి ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవడానికి మన హృదయ స్పందన ఒక గీటు రాయి. గోవిందుడు చెంతకు చేరడానికి ఈ 4 సూత్రాలు సాధన చేయడం చాలు అని చెప్పారు. తర్వాత శ్లోకం 28వ శ్లోకం. సుఖతః క్రియతే రామభోగః పశ్చాత్తంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాలు ఇక్కడి నుంచి. ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, ఇంద్రియ విషయాలోలైపోయి సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు కానీ మానవుడు పాపం తర్వాత రోగాల్లో చిక్కుకుంటాడు. ఏ ఇంద్రియ వైభోగమైనా దుఃఖాన్ని కలిగిస్తుంది అని ఈ లోకంలో చివరకు మరణమే శరణం అని తెలుసుంటే అతడు పాపం పాపకృత్యాలు చేయడం మానడు. ఎంత దౌర్భాగ్యం కదా, మూర్ఖత్వంలో ఉంటాడు అని చెప్పి ఆచార్యుల వారు చెప్తున్నారు. ఏదైనా పర్వతం ఎక్కుతుంటే ఎక్కుతున్న కొద్దీ కష్టం ఎక్కువ అవుతుంటుంది. కొంతవరకు ఎక్కాక కొంతమంది శ్రమకు భయపడి పైకి ఎక్కకుండా కిందికి దిగి వచ్చేస్తుంటారు. దిగుడు దారులు పడతారు, గంతులు వేసుకుంటూ దిగిపోతారు. తాత్కాలికంగా సుఖం అనిపిస్తుంది కానీ ఆ దారి అగాధంలోకి అంధకారంలోకి తీసుకుపోతుంది. ఇంకెప్పుడు పైకి ఎక్కలేనంత లోతుగా దిగజార్చేస్తుంది. అలాగే విషయభోగాలు మనిషిని దిగజారుస్తాయి. దిగజారిపోయిన జీవిని ఆ పరమాత్మే ఎప్పటికైనా దయతలిచి బయటికి లాగాలి. ఈ భావాన్ని ఈ శ్లోకం చెప్తోంది. తాత్కాలికంగా సుఖం అనిపించే ఇంద్రియ విషయలోలత్వం మానవుని రోగాల్లోకి రొస్టుల్లోకి భయంకర మరణంలోకి లాక్కుపోతుంది. అయ్యో పాపం, అతడు చివరి వరకు పాపకృత్యాలు చేయడం మాండు కదా. జన్మించిన ప్రతి శరీరానికి మరణించడం తప్పదు. ఈ వ్యవధిలోనే దేహాన్ని పవిత్రం చేసుకుని దేవాలయంగా మార్చుకోవాలి. రోగాలు పుట్టగా తయారు చేసుకోకూడదు, నరకంలోకి దిగజార్చుకోకూడదు. దీనికి గోవింద నామస్మరణ ఒక్కటే ఏకైక మార్గము అని ఆచార్యుల వారు బోధించారు. 29వ శ్లోకం. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధనభాజం భీతి సర్వత్రైషా విహితారీతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు చెప్తున్నారు, ధనం మానవుడి చేత సృష్టించబడింది. ఈ ద్రవ్యం ధనం చాలా అనర్థాలను తెచ్చిపెట్టేది, ఉపద్రవాలను తెచ్చిపెట్టేది అని ఎప్పుడు గుర్తుంచుకో. దానివల్ల కొంచెం కూడా సుఖం ఉండడం అనేది లేదు. అలాగే ధనవంతుడికి తన సొంత పుత్రుడి వల్ల కూడా ప్రమాదం వాటిల్లే భయం ఉంటుంది. ఎక్కడైనా ఈ ధనం లక్షణం ఇది. ధనం మానవుడి చేత సృష్టించబడింది అయినా వాడి వెర్రితనం వల్ల దానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మానవుడిని బానిసగా చేసి అతన్ని శాసించడం మొదలెట్టింది. ధనమూలం ఇదం జగత్ అనే సూత్రాన్ని ప్రచారం చేసి దానికోసం ఎంత పనైనా ఎలాంటి దిగజారుడు పని చేయడానికైనా వెనుదీయకుండా ఉంటున్నాడు మానవుడు. ధనం ఎంత ప్రమాదకరమైందో తెలుసుకోండి అంటున్నారు ఆచార్యుల వారు. అది అనర్థం, ఉపద్రవాలు తెచ్చిపెడుతుంది, మనుషుల మధ్య ద్వేషం వైషమ్యాలు కలిగిస్తుంది, గర్వం మదం అహంకారాలు పుట్టిస్తుంది, లోభం తృష్ణ కలగజేస్తుంది, పాపాచరణకు పురికొల్పుతుంది, ఎక్కడ స్థిరంగా ఉండకుండా ధర్మవర్తనలను విడిచి అక్రమ వర్తనలను ఆశ్రయిస్తుంది, ఎక్కడుంటే అక్కడ సుఖశాంతులు లేకుండా చేస్తుంది, చివరికి కన్నబిడ్డల వల్ల కూడా ప్రమాదం వాటిల్లుతుంది. అందుకని ధనానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పరమాత్మ మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నారు. 30వ శ్లోకం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు బోధిస్తున్నారు, ప్రాణాయామం చెయ్యాలి,
ప్రత్యాహారం ఈ మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇంద్రియ నియంత్రణ చేసుకోవాలి. నిత్య, అనిత్య వస్తు వివేచనత వల్ల విచారణ చేయాలి. నామజపంతో పాటు ధ్యానం చేయాలి. సమాధి స్థితిని పొందే విధానం అది. అతి మెళకువతో అభ్యసించాలి. జాగ్రత్తగా ఆచరించండి. అది మహాదవధానం అని చెప్తున్నారు. వెనకటి శ్లోకాల్లో సాధనలు చెప్పారు, గీతాధ్యయనం చెప్పారు, పరమేశ్వర అర్చన చెప్పారు, సత్సంగం చెప్పారు, దాతృత్వం చెప్పారు, ధనకాంక్ష రాహిత్యం చెప్పారు. ఈ శ్లోకంలో ప్రాణాయామం చేయండి, ప్రత్యాహారము, నిత్యానిత్య వస్తు వివేక విచారము, జపం చేసుకోండి, సమాధి స్థితికి వెళ్ళండి అని చెప్తున్నారు. ప్రాణాయామం అంటే కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతి నియంత్రణ చేయడమే కాదు, శరీరంలో చలన శక్తిని కలిగించే పంచవాయువుల సముదాయాన్ని ప్రాణం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు, వాటన్నిటిని నియంత్రించి క్రమబద్ధంగా ఆచార్యుల ముఖత అభ్యసించి నడిపించడమే ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే శ్రోత్రం, చక్షు, త్వక్, రసనం, ఘ్రాణాలను, విషయాల నుంచి వెనక్కి ఇంద్రియాలను లాక్కోవడమే ప్రత్యాహారం. నిత్యానిత్య వస్తు వివేకం అంటే సకల చరాచర దృశ్య అదృశ్య సృష్టి అంతా అనిత్యము, అశాశ్వతము, మార్పుతో కూడుకున్నది. నిత్యమైనది పరమాత్మ ఒక్కటే, సత్యమైనది పరమాత్మ ఒక్కటే అని గుర్తించడం. జపసహిత ధ్యానం, ఒకే నామంతో కానీ మంత్రంతో కానీ నిరంతరం ఉచ్చరిస్తూ ఆ మంత్రమూర్తిని మనస్సులో నిలుపుకొని ధ్యానం చేయాలి. సమాధి, ఇంద్రియ మనోబుద్ధులు లయమైపోయాక ఆలోచనలు ఉద్భవించకుండా, సంకల్ప వికల్ప విక్షేపాలు తలెత్తకుండా చిత్తం ఆ ధ్యేయ వస్తువు మీద లగ్నం చేసుకోవాలి. ఇలాగా ఈ ప్రక్రియలు చేయడం ద్వారా పరమాత్మని చేరడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పారు. 31వ శ్లోకం. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆచార్యుల వారు పరమాత్మను చేరే మార్గం చెప్తున్నారు. గురుచరణ కమలాలందు మిక్కిలి భక్తి కలిగిన ఓ సాధకుడా, ఈ సంసార బంధనాల నుంచి శీఘ్రంగా ముక్తి పొందుదువుగాక. నీ ఇంద్రియ మనస్సులను అదుపులో పెట్టుకో. అలా అదుపులో పెట్టుకున్నప్పుడు నీ హృదయంలో ఉంటున్న ఆ దేవుణ్ణి దర్శించదోగాక అని ఆశీర్వదించారు. గురువు మీద భక్తి, గురు వాక్యాల మీద విశ్వాసం, గురు ఆదేశాలను నెరవేర్చడంలో శ్రద్ధ, ఈ మూడు కలిగి ఉన్న శిష్యుడికి ఆధ్యాత్మిక పురోగమనం చాలా సులువవుతుంది. విశ్వాసమే మానవుని యందు నిక్షిప్తమై ఉన్న ఒక మహత్తర శక్తి కదా. గురువు చెప్పిన విషయం మనకు వెంటనే అవగాహన అయినా కాకపోయినా అతని భావనాగతిని అనుసరించి యోచన చేస్తే తెలుస్తుంది. గురువు యందు భక్తి విశ్వాసాలు లేని శిష్యుడు వచ్చి వెళ్ళిపోయే బాటసారిలాగా మిగిలిపోతాడు. ఈ శ్లోకాలు చెప్పినప్పుడు తన వద్ద ఉన్న వాళ్ళనే కాకుండా తర్వాతి తరాలలోనే శ్రద్ధాభక్తి విశ్వాసాలు గల శిష్యులందరినీ కూడా ఆచార్యుల వారు ఆశీర్వదిస్తున్నారు. శీఘ్రమే సంసార బంధనాల నుండి విముక్తులగుదురుగాక అని ఆశీర్వదించారు. ఈ ముక్తి ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే లభించవచ్చు. ఇంద్రియ మనస్సుల్ని అదుపులో పెట్టుకుని అంతర్యామిని సాక్షాత్కరించుకుందురుగాక అని దీవించారు. ఈ భజగోవింద స్తోత్రం ద్వారా శంకరాచార్యుల వారు నిగూఢమైన వేదాంత సూత్రాలను, జీవిత సత్యాలను మూఢులైన పామర్లకు కూడా అర్థమయ్యే భాషలో, గేయ శైలిలో, ఆబాలగోపాలం పాడుకునే రీతిలో చెప్పారు. మానవుడు సంసార వ్యవహారాల్లో, కామినీ కాంచన వ్యామోహంలో, భార్యాబిడ్డల బంధనాల్లో, ధన జన యవ్వన గర్వంలో, కామ క్రోధ లోభ మోహ ఆశపాసాల్లో చిక్కుకొని గమ్యం కనిపించక అంధకారంలో కొట్టుకుంటున్నాడు. లేవోయ్ ఓ మూర్ఖుడా అని భుజం తట్టి లేపి ఏం చెయ్యాలో మార్గం చూపించారు శంకరాచార్యుల వారు. సత్సంగత్వం ద్వారా, భగవద్గీత చదవడం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణ ద్వారా, అధ్యయనం ద్వారా, శ్రీహరి పాదసేవ ద్వారా, ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహం ద్వారా ఆత్మారాముణ్ణి దర్శించి తరించమని ఉపదేశించారు. భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.